స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 9. ఇప్పుడు దాకా మనం ఎక్కువ యూజ్ చేసింది యామ్, ఈజ్, ఆర్ ని ప్రెజెంట్ టెన్స్‌లో. సో, ఇక మీద వజ్ వర్ని కూడా యాడ్ చేసి మీ స్పోకెన్ ఇంగ్లీష్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. వాజ్ మరియు వర్ని పరిచయం చేస్తున్నాను. వాజ్ అండ్ వర్ అనేది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ టు బి. ఓకేనా? సో, బేస్ ఫార్మ్ వచ్చి అంటే ఒక రూట్ వర్బ్ వచ్చి బి ఉంటే దాని ప్రెజెంట్‌లో యామ్, ఈజ్, ఆర్‌గా వెళ్తుంది. పాస్ట్‌లో వజ్ వర్గా అవుతుంది. ఫ్యూచర్‌లో విల్ బి, షల్ బీగా అవుతుంది. ఇంకా మోడల్ వర్బ్స్ ఎన్నో ఉన్నాయి. సో, వజ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? వర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒక సింగులర్ సబ్జెక్ట్ గాని ఉండిందంటే అప్పుడు వజ్ అంటాం. అయితే హీ, షీ, ఇట్‌లో వర్ని ప్లూరల్ సబ్జెక్ట్‌కి వర్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్‌లో తీసుకున్న తర్వాత ఐ తర్వాత యామ్ వస్తుంది. బట్ పాస్ట్ టెన్స్‌లో ఐ తర్వాత ఐ, హీ, షీ, ఇట్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్‌లో వజ్ వస్తుంది. సెకండ్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్‌లో వర్ యూజ్ చేస్తాము. ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. ప్రాక్టీస్ చేయండి. ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. మీ డైలీ లైఫ్‌లో మీరు తెలియకుండానే సెంటెన్స్ ఫార్మేషన్ అవుతుంది అనమాట. వర్ వాడితే ఎవరి కోసం? యు వర్, వి వర్, ది వర్. యు, వి, దే అనేది ప్లూరల్ కాబట్టి వర్ యూజ్ చేస్తాం. ఐ, హీ, షీ, ఇట్ అనేది సింగులర్ కాబట్టి రెఫరెన్స్ చేస్తాం కాబట్టి వజ్ యూజ్ చేస్తాం. సో పాజిటివ్ సెంటెన్స్ ని వజ్ వర్గా ఎలా యూజ్ చేయాలి? వజ్ వర్గా యూజ్ చేసేటప్పుడు టైం రెఫరెన్స్ కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే అది ఎప్పుడు జరిగిందని రిలేవెంట్ అనేది ఉండదు అనమాట. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నాను. చెప్పాను కదా, హైదరాబాద్ అనేది ఒక లొకేషన్. ప్రతి లొకేషన్ కి ఒక ఎన్క్లోజ్డ్ ఏరియా ఉంటుంది. సో దానివల్ల ఇన్ హైదరాబాద్ అని చెప్పాను. పాస్ట్ టెన్స్ లో జరుగుతుంది కాబట్టి వజ్ అని చెప్పాం. వజ్ వర్ అనేది బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ దేని మీద సబ్జెక్ట్ డిపెండ్ అయి ఉంటుంది? సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానివల్ల ఐ తర్వాత వజ్ వచ్చింది. దాని తర్వాత ఇన్ హైదరాబాద్ వచ్చింది. పాస్ట్ టెన్స్ లో అది ఎప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పాలి అంటే లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అని చెప్పేటప్పుడు టైం రెఫరెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. దానివల్ల ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే అని చెప్తాం. షీ వాజ్ వెరీ హ్యాపీ. సో అడ్జెక్టివ్. సో ఫస్ట్ దాంట్లో నౌన్ గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ సెంటెన్స్ అడ్జెక్టివ్ గురించి మాట్లాడుకున్నాం. షీ వాజ్ వెరీ హ్యాపీ. ఆమె చాలా సంతోషంగా ఉంది. దే వర్ ఎట్ హోమ్ లాస్ట్ ఈవినింగ్. వాళ్ళు నిన్న సాయంత్రం ఇంట్లోనే ఉన్నారు. ఓకేనా? యు వేర్ ఇన్ బెంగుళూరు లాస్ట్ వీక్. నువ్వు గత వారం బెంగుళూరులో ఉన్నావు. సో ఇలాగ టైం రెఫరెన్స్ చెప్పామంటే సో స్పెసిఫిక్ టైం రెఫరెన్స్ తో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. నెగిటివ్ సెంటెన్స్ లో ఏం లేదు. వజ్ వర్ తర్వాత నాట్ పెట్టామంటే అదే నెగిటివ్ సెంటెన్స్ అయిపోద్ది. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. ఐ వాజంట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. షీ వాజ్ వెరీ హ్యాపీ. షీ వాజంట్ వెరీ హ్యాపీ. దే వర్ అట్ హోమ్ లాస్ట్ వీక్. దే వరెంట్ అట్ హోమ్ లాస్ట్ ఈవినింగ్. దే వర్ ఇన్ బెంగుళూరు లాస్ట్ వీక్. పాజిటివ్. దే వరెంట్ ఇన్ బెంగుళూరు లాస్ట్ వీక్. వాజ్ వర్ తర్వాత నాట్ పెట్టామంటే ఆ సెంటెన్స్ నెగిటివ్ గా క్రియేట్ చేస్తుంది. సో వాజ్ లేదా వర్ తర్వాత నాట్ పెట్టడం వల్ల వాక్య నిర్మాణం నెగిటివ్ అవుతుంది. ఐ వాజ్ నాట్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే. నేను నిన్న వైజాగ్ లో లేను. షీ వాజ్ నాట్ ఎట్ హోమ్, నాట్ ఎట్ ద ఆఫీస్. ఓకే. సో ఆఫీస్, షీ వాజ్ నాట్ ఎట్ ద ఆఫీస్. ఆమె ఇంటికి వెళ్ళి ఉంటుంది కాబట్టి షీ వాజ్ నాట్ ఎట్ ద ఆఫీస్ ఎస్టర్డే. సో ఇక్కడ చూడండి, షీ వాజ్ నాట్ ఎట్ ద ఆఫీస్. దే వర్ నాట్ ఎట్ స్కూల్ లాస్ట్ వీక్. సో ఇక్కడ టైం రెఫరెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సో షీ వాజ్ నాట్ ఎట్ ద ఆఫీస్ అంటే లాస్ట్ వీక్ మొత్తం ఆఫీస్ లో లేదా, లేకపోతే ఎస్టర్డే ఒకటేనా అని పక్కన వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ తెప్పించాలి అంటే టైం రెఫరెన్స్ ఇవ్వాలి. షీ వాజ్ నాట్ ఎట్ ద ఆఫీస్ ఎస్టర్డే ఆర్ లాస్ట్ వీక్ ఆర్ లాస్ట్ మంత్. సో అలాగా. దే ఆర్ నాట్ హ్యాపీ ఎస్టర్డే. నువ్వు నిన్న సంతోషంగా లేకపోయావు. ఓకేనా? సో క్వశ్చన్ ఫార్మ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే వజ్ వర్ని సెంటెన్స్ ఫార్మేషన్ లో ఫస్ట్ వర్డ్ గా యూజ్ చేసామంటే అదే క్వశ్చన్ గా క్రియేట్ అయిపోతుంది. వాజ్ షీ ఎట్ హోమ్? ఆమె ఇంట్లో ఉందా? వర్ యూ ఇన్ ఢిల్లీ లాస్ట్ ఇయర్? మీరు గత సంవత్సరంలో ఢిల్లీలో ఉన్నారా? వాజ్ ఇట్ సన్నీ ఎస్టర్డే? నిన్న వాతావరణం ఎండగా ఉందా? ఓకేనా? వాజ్ వర్ని ఫస్ట్ వర్డ్ గా తీసుకుని వచ్చామంటే క్వశ్చన్స్ లో అదే క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోతుంది. మీకు అందులో డౌట్ వచ్చింది, లాస్ట్ వీడియోలో మనము హ్యాజ్ అండ్ హ్యావ్ ని పొసెసివ్ కలిగి ఉండడం అంటే బి అంటే కలిగి ఉండడం,
కలిగి ఉండడం అంటే పొసెసివ్ ఫార్మ్. సో, కలిగి ఉండడం అంటే హ్యావ్, అనేటివి కలిగి ఉండడం గురించి మాట్లాడాం ప్రెజెంట్ టెన్స్‌లో. పాస్ట్‌లో కలిగి ఉండడం గురించి మాట్లాడాలి అంటే హ్యాడ్ అని పెట్టామంటే దాని గురించే. సో, నెక్స్ట్ వీడియో విల్ బీ గురించి చెప్తాను. ఆ నెక్స్ట్ వీడియో గురించి హ్యాడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఇన్ డెప్త్‌గా యూజ్ చేస్తాం. సో, ఫర్ కరెంట్ ఇప్పుడు మీకేదైతే కలిగి ఉందో దాన్ని యూజ్ చేసేటప్పుడు ప్రెజెంట్ టెన్స్‌లో ఏముంది బీ ఫార్మ్‌లో యామ్, ఈజ్, ఆర్‌ని పెట్టేసుకొని మనం ఎలాగైతే స్టేట్‌ని డివైడ్ చేస్తామో పొసెసివ్ ఫార్మ్‌లో హ్యావ్ అండ్ హాస్‌ని పెట్టేసి నాకిది కలిగి ఉందని చెప్తాం. అదే పాస్ట్ టెన్స్‌లో అయితే హ్యాడ్‌ని యూజ్ చేసుకొని నాకు గతంలో అది ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్‌లో నాకు నా దగ్గర 7 చేపలుండేటివి అని చెప్పేటప్పుడు హ్యాడ్‌ని యూజ్ చేస్తాం. ఇంకా స్పెషల్ యూసేజ్ వెదర్ గురించి మాట్లాడేటప్పుడు, టైం గురించి మాట్లాడేటప్పుడు, ప్లేస్ గురించి మాట్లాడేటప్పుడు వర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ వెదర్ అనేది సింగిల్ ఎంటిటీ కాబట్టి వాజ్ యూజ్ చేస్తాం. టైం కూడా వాజ్ యూజ్ చేస్తాం. అంటే సింగిల్ థింగ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు వజ్జే వస్తది. ప్లూరల్ థింగ్స్‌ని యూజ్ చేసేటప్పుడు వర్ వస్తది. సో, ఇట్ వాస్ సన్నీ యెస్టర్‌డే. నిన్న వాతావరణం చాలా ఎండగా ఉంది. ఇట్ వాస్ రెయినీ లాస్ట్ వీక్. గత వారం వర్షం పడేది. సో, ఇక్కడ చూడండి మనం ఎప్పుడైతే రెయిన్ పడుతుందనేది ఎండగా ఉండేది అని చెప్పేదాన్ని వాతావరణం ఇండైరెక్ట్‌గా. సో, మనము హ్మ్. వెదర్‌ని ఇండైరెక్ట్‌గానే మనం థర్డ్ పర్సన్ సింగులర్‌గా ఇట్‌ని యూజ్ చేసుకొని రెఫర్ చేస్తాం. సో, ఇలాగా ఇట్‌ని రెఫర్ చేయొచ్చనమాట. ఇట్ వాస్ 10:00 అంటే ఇట్ అనేది ఏంది వాచ్‌ని చూపిస్తున్నాం. సో, వాచ్‌లో ఎన్ని గంటలైంది? 10 గంటలైంది. ఎప్పుడు? ఆమె వచ్చినప్పుడు. సో, ఇట్ వాస్ 10:00 వెన్ షీ కేమ్. ఇట్ అనేది దేన్ని రిఫరెన్స్ చేస్తది? వాచ్‌ని ఇండైరెక్ట్‌గా. ఎంటిటీని మనం చెప్పలేనప్పుడు ఇట్‌ని రెఫర్ చేయొచ్చు. ఓకేనా? సో, ఐ వాస్ ఎట్ ద పార్క్ యెస్టర్‌డే. నేను నిన్న పార్క్‌లో ఉన్నాను. దే వేర్ ఇన్ ద క్లాస్ రూమ్. వాళ్ళు క్లాస్ రూమ్‌లో ఉన్నారు. సో, స్టేట్ ఆఫ్ బీయింగ్‌కి, స్టేట్ ఆఫ్ పొజిషన్‌కి ఒక హింట్ ఇస్తాను. దీంతో మీరు ఇంకా బాగా నేర్చుకోవచ్చు ప్రిపోజిషన్. నేను క్లాస్ 1లో చెప్పాను. క్లాస్ 1లోనో, క్లాస్ 3లోనో ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. సో, ఎక్కడైనా ఒక స్టేట్ గురించి చెప్పేటప్పుడు అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ చెప్పేటప్పుడు ప్రిపోజిషన్స్ వాడకూడదు. ఓన్లీ నౌన్స్ చేసేటప్పుడే ఇన్ బిట్వీన్ బీ ఫార్మ్స్ తర్వాత ప్రిపోజిషన్ యూజ్ చేసి దాని తర్వాత నౌన్ వాడాలి. బట్ ఎప్పుడైతే ఒక సెంటెన్స్‌లో అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ గురించి చెప్పేటప్పుడు ప్రిపోజిషన్స్ రాకూడదు. ఓకేనా? సో, ఇక్కడ చూడండి స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఐ వాస్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. ఐ వాస్ ఇన్ హ్యాపీ. ఐ వాస్ ఎట్ హ్యాపీ. ఐ వాస్ అన్‌హ్యాపీ అనకూడదు. ఎందుకంటే వాస్ అనేది మెయిన్ వర్బ్‌గా యూజ్ చేసినప్పుడు దాని తర్వాత అడ్జెక్టివ్ వస్తే ఈ రెండిటి మధ్యన ఎటువంటి ప్రిపోజిషన్ రాకూడదు. షీ వాస్ సాడ్ యెస్టర్‌డే. సాడ్ అనేది అడ్జెక్టివ్. సో, మెయిన్ వర్బ్ తర్వాత అడ్జెక్టివ్ రావాలి గానీ ఇన్ బిట్వీన్ ప్రిపోజిషన్ రాకూడదు. ఇట్స్ కరెక్టా? ఐ వాస్ ఆన్ సాడ్. రాంగ్. ఐ వాస్ ఎట్ సాడ్. రాంగ్. ఐ వాస్ ఇన్ సాడ్. రాంగ్. ఐ వాస్ సాడ్ యెస్టర్‌డే. రైట్. ఓకేనా? ఇక్కడ ఎటువంటి ప్రిపోజిషన్స్ ఇన్, ఎట్, ఆన్ అవసరం లేదు. బట్ స్టేట్ ఆఫ్ పొజిషన్ గురించి చెప్పేటప్పుడు ప్రిపోజిషన్ అవసరం ఉంది. సో, ఐ వాస్ ఎట్ ద ఆఫీస్. ఎట్ అని ఎందుకు పెట్టాం? ఇన్ కూడా పెట్టొచ్చు అంటే నేను ఆఫీస్‌లో ఉన్నాను. ఆఫీస్ బయటున్నానా? లోపలున్నానా? అని నేను వివరించట్లేదు. దానికని ఐ వాస్ ఎట్ ద ఆఫీస్ అని చెప్పాను. సో, నేను ఆఫీస్ లోపలున్నాను అని చెప్పాలంటే ఐ వాస్ ఇన్ ద ఆఫీస్. అంటే ఎంక్లోజ్డ్ ఏరియాలో ఉన్నప్పుడు ఐ వాస్ ఇన్ ద ఆఫీస్. నేను స్పెసిఫై చేయాలనుకోవట్లా. నేను ఆఫీస్ లోపల ఉన్నానా? బయట ఉన్నానా? ఆ టైంలో ఐ వాస్ ఎట్ ద ఆఫీస్ అని చెప్తే చాలు. ద బుక్ వాస్ ఆన్ ద టేబుల్. ఇప్పుడు సర్ఫేస్ అనేది హారిజాంటల్‌గా వర్టికల్‌గా ఉన్నప్పుడు ఆన్ తీసేయాలి. టేబుల్ అనేది హారిజాంటల్ సర్ఫేస్ కాబట్టి ఆన్ ద టేబుల్ అని చెప్పాం. టీవీ దేని మీద బిగిస్తాం? వర్టికల్ సర్ఫేస్ మీద కాబట్టి ద టీవీ ఈజ్ ఆన్ ద వాల్ అని చెప్తాం. ఓకేనా? సో, ఇక్కడ మీకు అర్థమైంది ఎట్, ఆన్, ఇన్ గురించి. ద టేబుల్ అనేది హారిజాంటల్ సర్ఫేస్ మీద ఉంటుంది కాబట్టి ద బుక్ వాస్ ఆన్ ద వాల్. ద బుక్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వాస్ యూజ్ చేస్తాం. ఐ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వాస్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ప్లూరల్ యూ వర్ ఎట్ ద ఆఫీస్. ప్లూరల్ సబ్జెక్ట్ యూజ్ చేసేటప్పుడు. ఇప్పుడు టైమ్ లైన్స్ ప్రెజెంట్, పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు నేను ప్రెజెంట్ వైజాగ్‌లో ఉన్నాను. నేను ఇప్పుడు వైజాగ్‌లో ఉన్నాను. పాస్ట్ ఐ వాస్ ఇన్ హైదరాబాద్ యెస్టర్‌డే. ఇక్కడ చూడండి పాస్ట్ చెప్పేటప్పుడు ద మెయిన్ వర్బ్ ఏమొచ్చింది? వాస్ వచ్చింది. టైమ్ రెఫరెన్స్ కింద అది నిన్నున్నానా? లాస్ట్ వీక్ ఉన్నానా? గత సంవత్సరంలో ఉన్నానా? ఎప్పుడున్నాను అని చెప్పడానికి యెస్టర్‌డే అని పెట్టాం. ఆ టైమ్ రెఫరెన్స్. సో, ఇక్కడ సమ్మరీగా యూజ్ చేసేటప్పుడు బీ ఫార్మ్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది.
ఐ, హీ, షీ, ఇట్ అనేది సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వజ్ వస్తది. యూ, వోయ్, దే అనేది సబ్జెక్ట్స్. సో, బీ ఫార్మ్ అనే సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి వర్బ్ వస్తది. సో, ఎప్పుడైనా ఒక సెంటెన్స్ పాస్ట్‌లో గతంలో జరిగింది నెగెటివ్‌గా చెప్పాలంటే వజ్ తర్వాత నాట్ పెడితే అది నెగెటివ్ సెంటెన్స్ అయిపోద్ది. క్వెషన్‌గా ఫ్రేమ్ చేయాలి అంటే ఒక సెంటెన్స్ ముందర స్టార్టింగ్ విత్ వజ్ అండ్ వార్‌తో స్టార్ట్ చేసామంటే అది క్వెషన్‌గా ఫ్రేమ్ అయిపోద్ది. వెదర్, టైమ్, ప్లేస్ మరియు స్టేట్ ఆఫ్ బీయింగ్ కోసం ప్రధానంగా వాడాలి. ఓకేనా? మీకు మరింత స్పష్టంగా కావాలని లేదా చేసుకోండి. సో, ఇప్పుడు మీకు ఈ వజ్ వారిని బాగా యూజ్ చేయడం తెలిసింది కాబట్టి ఇక్కడున్న ఎగ్జాంపుల్స్ కాకుండా మీరు ఓన్‌గా ఒక 5 ఎగ్జాంపుల్స్‌ని మేక్ చేసి వజ్ అండ్ వర్బ్‌తో పాజిటివ్ సెంటెన్స్‌తో ఒక 2 సెంటెన్స్, నెగెటివ్ సెంటెన్స్‌తో ఒక 2 సెంటెన్స్, క్వెషన్స్‌తో ఒక 2 సెంటెన్స్ మొత్తం 6 సెంటెన్స్‌తో కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడున్న ఎగ్జాంపుల్స్‌తో కాకుండా. So if you understand the things very well, please subscribe my channel, like this video, comment your doubts in below. Thank you so much.